సో ఈ రోజు రెస్ట్ తీసుకోమన్న నేపథ్యంలో డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్న నేపథ్యంలో బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ రేపు ప్రారంభమవుతుందా లేదా అనే విషయాన్ని వైసీపీ మరికొద్ది సేపట్లోనే ప్రెస్ని అడ్రస్ చేయబోతోంది. అలానే డాక్టర్ల సూచనల మేరకు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వైసీపీ మరికొద్ది సేపట్లోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. ప్రస్తుతం కేసరపల్లి క్యాంపులోనే సీఎం జగన్ ఉన్నారు. కేసరపల్లి క్యాంపు నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వసంత్, ఏంటి ఇవాల్టి షెడ్యూల్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు మీడియాని అడ్రస్ చేయబోతున్నారు? తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సీఎం జగన్ నిద్ర లేచారా? ఏం జరుగుతోంది? ఏం చెప్తూ ఉన్నారు అక్కడ? ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు. నిన్న దాడికి సంబంధించినటువంటి ఘటన జరిగిన తర్వాత దాదాపు ఆయన క్యాంప్ సైట్కి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు అయ్యింది. ఆ తర్వాత ఆయన నేరుగా హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. నేరుగా వచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నాం నా వెనక ఏదైతే క్యాంప్ సైట్ ఉందో ఆ క్యాంప్ సైట్లో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఆయన పైన ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. దాడి జరిగిందనేటువంటి ఒక ఘటన తెలియగానే ఒకసారిగా పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఆందోళనకు గురయ్యి ఒకసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వైద్యులు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గాయం కారణంగా విశ్రాంతి తీసుకోమని కోరడంతో నేరు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే వైసీపీ అధికారికంగా విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఒక రకంగా ఆగ్రహంతో ఉన్నారు, ఆందోళన కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. ప్రస్తుతం క్యాంప్ సైట్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి గాయం జరిగిందని తెలియడంతో ప్రస్తుతం క్యాంప్ సైట్ వద్ద భారీగా పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుని కొంతమంది పార్టీ నేతలు ఉన్నారు. ఏంటి ఎందుకు వచ్చారండి? ఏం చెప్తారు? ఈసారి ఈ ఘటన కనిపిస్తారని చూద్దామని వచ్చామండి. రాత్రి ఈ సంఘటన చూసి టీవీలో భయాందోళన గురి అయ్యారు మా ఇంట్లో కూడా సభ్యులు. దూరం నుంచి అన్న కనిపిస్తారని చూద్దామని వచ్చాం. దీనికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు బాధ్యత వహించి ఒక క్షమాపణ చెప్పాలి. వాళ్ళు బహిరంగ సభలు పెట్టి గుడ్డలు ఓడ తీసుకొడతాం, చెప్పులతో కొట్టండి, ఎవరైనా రాలేసి కొట్టండి, నా డైరీలో 10 కేసులు ఉంటే మీకు పోస్టులు ఇస్తాం, లేకపోతే పోలీసులు వారిని తరిమి కొట్టండి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో చెప్పాడు. ఇలా అభిమానులకి వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారో ఒకసారి వివరించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నామండి. మీరు చెప్పండి, ఏం చెప్తారు? అసలు ఈ జరిగినటువంటి ఘటన మీరు ఎట్లా చూస్తారు? ఇది పక్కాగా ప్రతిపక్షాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక, ముఖ్యంగా విజయవాడ పట్టణంలో నిన్న ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా కుటుంబాలతో ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని రోడ్లపైకి వచ్చినటువంటి ప్రజల్ని చూసి ఓర్వలేక ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రౌడీ మోకలు, గోండాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిపక్షాలు కుట్రది దాడి చేయడం అనేది మాత్రం చాలా దారుణం. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా రోడ్లపైకి వచ్చే ప్రజల్ని భయభ్రాంతులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి రాకుండా చేయాలని చెప్పి ఏదైతే చేసినటువంటి పన్నాగం ఇది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి చేయడం. ఇటువంటి పనులు చేసినటువంటి వెధవలకు కానీ చేయించినటువంటి వెధవలకు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని వేరు చేసేటువంటి కార్యక్రమం ఎంత చేసినా కూడా అది జరిగే పనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్లో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయినటువంటి సందర్భం నిన్న మీరు చూశారు. 5-6 గంటల సేపు కుటుంబాలతో పిల్ల పాపలు పెద్దవాళ్ళు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నుంచొని జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపాలి. రానున్న రోజుల్లో జగనన్న మీ వెంట మేము ఉన్నామని చెప్పడానికి కుటుంబాలన్నీ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మీకు ఏమాత్రం కూడా ఓర్వలేక ఈర్షతో అసూయతో చేసినటువంటి కార్యక్రమం. దీన్ని తప్పకుండా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొడతాం. అంతేకాకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని అధికారులు మారుస్తూ ఉంది. మరొక ముఖ్యమంత్రి గారి యొక్క భద్రత పైన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అనేది కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఇది ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే బస్ చేస్తున్నటువంటి కేసరపల్లి క్యాంప్ సైట్ ఉందో అక్కడికి పార్టీ శ్రేణులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ నేతలను పోలీసులు సర్ది చెప్పి వారిని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. దాదాపు తెల్లవారుజాము నుంచి వారంతా కూడా ఇక్కడ చేరుకోవడంతో పోలీసులు వారిని పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది.